ఏదైనా పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడానికి నేతలు ఎక్కడా లేని ఉత్సాహం చూపుతుంటారు. అధికార పార్టీలో ఉంటే అన్ని విధాల లాభం కాబట్టి 5 ఏళ్ల పాటు పనులు చేసుకోవచ్చని, కుదిరితే పదవులు దక్కించుకోవచ్చని అనుకుంటారు. ఆ నియోజకవర్గంలోని ఆ సీనియర్ నేత మాత్రం అలా అనుకోవడం లేదు. అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా కీలక పదవికి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈయన పేరు పిల్లి సత్యనారాయణమూర్తి. అందరూ ముద్దుగా సత్యబాబు అని పిలుస్తారు. టీడీపీకి చెందిన ఈ సీనియర్ నేత గత కొంతకాలంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన నేత పంతం నానాజీ గెలుపులో ఈయన కూడా కీలక పాత్ర పోషించారు. సత్యబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అధికార టీడీపీకి షాక్ ఇచ్చేలా ఆ పార్టీ సీనియర్ నేత సత్యబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతకాలం తాను ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందుల గురించి వివరిస్తూ ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ పెద్దలకు పంపించారు. సత్యబాబు రాజీనామా నిర్ణయంతో జిల్లా టీడీపీలో కలకలం రేగింది. కాకినాడ రూరల్ టికెట్ తన భార్య అనంతలక్ష్మికి ఇస్తారని భావించి భంగపడిన సత్యబాబు మొదటి నుంచి పార్టీ తీరుపై ఆగ్రహంగానే ఉన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా రూరల్ టికెట్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీకి ఇచ్చారు. ఆ సమయంలో తిరుగుబాటు ప్రకటించిన పిల్లి సత్యబాబు దంపతులను చంద్రబాబే బుజ్జగించారు. కూటమి పాలన ఏర్పడగానే ఎమ్మెల్సీ పదవి తప్పకుండా ఇస్తానని చెప్పారు. లేదంటే ప్రాధాన్యత గల నామినేటెడ్ పోస్టు కేటాయిస్తానని నమ్మబలికారు. బాబు మాటల్ని నమ్మి కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ గెలుపు కోసం కృషి చేశారు పిల్లి సత్యబాబు దంపతులు. జనసేన నేత పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలవడం ఆలస్యం. నియోజకవర్గంలో తనదే ఆధిపత్యం ఉండాలని భావించారు. టీడీపీ నేతల్ని, ముఖ్యంగా పిల్లి సత్యబాబు దంపతులను దూరం పెడుతూ వచ్చారు. అంతేకాదు, పిల్లి సత్యబాబును తొక్కేయడానికి టీడీపీలోనే మరొక నేత కటకంశెట్టి ప్రభాకర్ అలియాస్ బాబీని ప్రోత్సహించడం మొదలుపెట్టారట. లాబీలు చేయటంలో పేరు పొందిన టీడీపీ నేత కటకంశెట్టి ప్రభాకర్ ఎమ్మెల్యే పంతం నానాజీ అండదండలతో రెచ్చిపోతున్నారని సమాచారం. నియోజకవర్గ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఆయన టీడీపీ సీనియర్ పిల్లి సత్యబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారట. ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ పిల్లి సత్యబాబు బలోపేతం కాకుండా అన్ని విధాలా అడ్డుకుంటున్నారట. ఈ పరిణామాలతో సత్యబాబు తీవ్రంగా మనస్తాపం చెందారని సమాచారం. అందుకే ఆయన తన కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ పెద్దలకు షాక్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్యబాబును సముదాయించడానికి చంద్రబాబు మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. కొంతమంది టీడీపీ సీనియర్ నేతలు సత్యబాబు దంపతులను కలిసి చంద్రబాబు చెప్పిన ప్రకారం బుజ్జగించాలని ప్రయత్నించారట. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారట. వారి మాటల్ని సత్యబాబు వినలేదని సమాచారం. నియోజకవర్గ పరంగా ఇచ్చే పదవులైనా సరే, నిధులైనా సరే తమ వర్గానికి సగం ఇవ్వాల్సిందేనని పిల్లి సత్యబాబు తేల్చి చెప్పారని అంటున్నారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యే పంతం నానాజీ పెత్తనాన్ని సహించలేకపోతున్నట్టు, ఆయన్ను కంట్రోల్ చేయాలనేది పిల్లి సత్యబాబు చేస్తున్న డిమాండ్లలో ప్రధానమైందని చెబుతున్నారు. అంతేకాదు, టీడీపీలో తనకు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని కూడా ఆయన అంటున్నారట. ఈ నేపథ్యంలో పిల్లి సత్యబాబు డిమాండ్లకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.